అందుకు చేయబెట్టి ప్రార్థన ఎవరు చేయకూడదు. ఈ తెలియని మూర్ఖులు వీళ్ళు. నువ్వు ఒకరి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నావు అంటే మన పాపాలు నీలోనికి వస్తాయి. అప్పుడు నువ్వు వానికంటే ఎక్కువ పాపాలు చేస్తావు నువ్వు. అర్థమైందా? అందుకే ఎవరి మీద చేయబెట్టి ప్రార్థన చెయ్యొద్దు. చేయబెడితేనే మేలు జరుగుతుందా? నార్మల్‌గా ఉంటే ప్రార్థన చేసి మేలు జరగదా? ఒకరేదో చేయబెట్టి గట్టిగా నొక్కుతున్నట్టు, గట్టిగా ఏదో ఉన్నట్టుగా. ఏందంటే అంత విచ్చలవిడిగైపోయింది సమాజం. వీరిని బట్టి యేసుక్రీస్తు ప్రభువారి నామం ఏమైపోతుంది? అవమాన పాలవుతుంది. గనక ప్రేమన దేవుని వారలారా అలా ఉండొద్దు. నిజంగా నీకాడ భక్తి ఉంటే ఒక యోబులాగా ఉండాలి నీ భక్తి. ఒక యేసుక్రీస్తు ప్రభులాగా ఉండాలి నీ భక్తి. ఒక స్టెఫెను లాగా ఉండాలి నీ భక్తి. ఒక అబ్రహాము లాగా ఉండాలి నీ భక్తి. ఆ భక్తి నీకు శక్తిగా మారి నీ దేవుడు అడగక ముందు నీ అవసరాలను తీరుస్తాడు. అంత గొప్పగా మించినది ఇంకేముంది చెప్పు? ఏముంది ఇంకా? అదే అన్నాడు, యెహోవా యందు